కాంగ్రెస్ కు సీనియర్ నేతలు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఏ క్షణంలోనైనా బీజేపీలో చేరే అవకాశం ఉంది. లోక్సభ ఎంపీ మనీష్ తివారీ కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సీనియర్ల వరుస జంపింగ్లతో కాంగ్రెస్ షేక్ అవుతోంది. కాంగ్రెస్ జంపింగ్ జపాంగ్ సిరీస్ లో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్ మనీష్ తివారీ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. గత 2 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు కమల్ నాథ్. బీజేపీ హైకమాండ్ తో ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కమల్ నాథ్ పార్టీ మారితే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటే పార్టీ మారే అవకాశం ఉంది. మహారాష్ట్ర నుంచి మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ కు బై బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ వరుసలోనే పంజాబ్ కు చెందిన ఎంపీ మనీష్ తివారీ కూడా బీజేపీ నేతలతో సీరియస్ గా మంతనాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆనంద్పూర్ సాహిబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ టికెట్ ఇస్తే లుధియానా నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారట. అయితే లుధియానా సీటుకు పోటీ బాగా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ జంపింగ్ వార్తలన్నీ తప్పుడు ప్రచారం అంటూ మనీష్ తివారీ ఖండించారు. మనీష్ తివారీ ఒకప్పుడు అసంతృప్త నేతల్లో ఒకరుగా ఉండేవారు. G23 అనే కాంగ్రెస్ అసంతృప్త బృందంలో ఈయన కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన పార్టీకి మళ్లీ విధేయుడిగా మారిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడే మనీష్ తివారీ ఇప్పుడు జంపింగ్ వార్తలతో హాట్ టాపిక్ గా మారారు.